టికెట్ మరి సిఫారసు చేస్తే అంతకుముందు ఉన్న చాలా పెద్దలు, అంతకుముందు గుడివాడకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళంతా కూడా చాలా పెద్ద మనుషులు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కాదని చెప్పేసి నందమూరి హరికృష్ణ గారు అడిగారని చెప్పేసి నీకు టికెట్ ఇస్తే నువ్వు అనవసరంగా నోరు బారేసుకున్నావు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టావు, లోకేష్ గారిని తిట్టావు, ఎన్ని విధాలు మాట్లాడావు. అంటే నీ మంత్రి పదవి కోసం నువ్వు దిగజారిపోయి మాట్లాడతావా? నీకంత జగన్మోహన్ రెడ్డి మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిలో చప్రాసి ఉద్యోగం చేయి, మాకు ఇబ్బంది ఏమి లేదు. రోజు ఆయన బట్టలు ఉతుకు ఆయన సంక రాకపోయి మాకేంటి బాధ? అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఉదయం లెగిస్తే సాయంత్రం దాకా ఆ పిచ్చి మద్యం ఒకటి తాడేపల్లి తయారు చేసే పిచ్చి మద్యం ఒకటి సేవించి తాడేపల్లి కుక్క వాళ్ళు వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి దిగజారిపోయి ప్రవర్తించి మాట్లాడావు. ఇవాళ దేవుడు మీ నాయకుడికి శిక్షేశాడు, ప్రజలు మీ అందరికీ శిక్షేశారు. అనేక సార్లు ఎంత రెచ్చిపోయాడండి వీడు. కొడాలి నాని నన్ను ఓడిస్తారా? వల్లభనేని వంశీని ఓడిస్తారా? పేర్ని నానిని ఓడిస్తారా? అతను చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఇది జరిగే పనేనా? ఆయన ఎన్ని సంవత్సరాలు బతుకుంటాడు? ఆయన ఎన్ని సంవత్సరాలు అతని కంటే ముందు నువ్వు పోతావు. నీ ఆరోగ్యం సంగతి ఏందో నువ్వేందో నాకు మా అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, చంద్రబాబు నాయుడు గారి లైఫ్ హిస్టరీ, చంద్రబాబు నాయుడు గారి డిసిప్లిన్ మీకెక్కడ ఉంది అసలు? ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇకనైనా కూడా మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇంటా బయట శాసన మండలిలో, శాసనసభలో, బయట ఏమైతే దూషించారో వాటన్నిటికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. బేషరతుగా రోజాతో సహా వీళ్ళంతా కూడా రాజకీయాల్లో సద్విమర్శలు ఉండాలి కానండి వ్యక్తిగత విమర్శల. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చాడు. పవన్ గారు ఒక పవిత్ర వృత్తిలో ఉన్నాడు. ఆయన వ్యక్తిగత విషయాలు, ఆయన పెళ్లిళ్ళ జోలి మీకెందుకండి? ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోండి. ఓడిపోవటం గురించి ఏంటి? 2 చోట్ల ఓడిపోయాడు, అసెంబ్లీ గేటు తాకనయం. ఆయన గెలిస్తే ఒక మహిళ కూడా వెంట్రుక పీకలేడని మాట్లాడింది. ఇవాళ ఎంత వెంట్రుక 151 మంది వెంట్రుక పీకటం కాదు, ఇద్దరు కలిసి గుండు కొట్టించారు. అంతే కదా, గుండు కొట్టించారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు అందరికీ కూడా మీ నాయకుడితో సహా గుండు కొట్టించి మీరు ఎక్కడున్నారు అసలు? మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ అంబటి రాంబాబు కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎందుకు బయటికి రావట్లా? ఓడిపోవటం సహజం ఎన్నికల్లో. గతంలో తమిళనాడులో కూడా 1 సీటు కూడా గెలవని సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కడ వాళ్ళు ఊళ్ళో పరారైపోలా. ప్రజల తీర్పులు శిరసా వహిస్తున్నాము. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ఓడిపోయినప్పుడు 10 నిమిషాల్లోనే బయటకు వచ్చాడు, హ్యాపీగా వచ్చి చెప్పాడు, ఎస్ ప్రజా తీర్పుని శిరసా వహిస్తున్నాను, నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాను. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను 2 చోట్ల ఓడిపోయినా నాకు బాధ లేదు, ఓడిచారనే బాధ ఉంది కానీ ప్రజా జీవితంలోంచి మాత్రం నేను వెనక్కి వెళ్ళను అన్నాడు. ఈ విముక్త వైకాపా, ఆంధ్రప్రదేశ్ నుంచి వైకాపాని తరిమి కొడతానన్నాడు. తరిమి కొట్టాడు. తరిమి కొట్టేదానికి పునాదులు వేశాడు. మరి అట్లా ఉండాలి కానీ రాజకీయాలు వ్యక్తిగత విమర్శలా? అంటే ఇవాళ అనిత మా హోంమంత్రిని ఎంత దుర్మార్గంగా ట్రోల్ చేశారండి. వీళ్ళు మహిళలను వదిలిపెట్టారా? జడ్జీలను వదిలిపెట్టారా? 65 ఏళ్ల రంగనాయకమ్మ గారిని వదిలిపెట్టారా? జర్నలిస్టు అంకబాబు గారిని వదిలిపెట్టారా? మా రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసి, మా దేవాలయం లాంటి రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేశారు. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టం. వాళ్ళలో చాలా మంది నిన్న ఇవాళ గుంటూరులో కార్పొరేటర్లతో సహా మేము పార్టీలో చేరతామని వెంటబడతా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పాల్పడిన వాళ్ళు కానివ్వండి, రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు కానివ్వండి, మా అమ్మ భువనేశ్వరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళు కూడా చీల్చి చెండాడతాం. వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వీళ్ళంతా కూడా కొడాలి నాని, వంశీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీరు తప్పయింది, ఇంకెప్పుడు చెయ్యము, ఇంకెప్పుడు మాట్లాడపోతే మన వాళ్ళు గనక ఆ మాటల క్షమాపణలో కోరకపోతే వాళ్ళు ఈ నెల కాదు కదా, ఏ నెల కూడా ఎప్పుడు కూడా బయటకు ఇప్పటి వరకు అవినీతి మీద కేసులు పెడితేనే ఎన్నో ఏళ్ళు జైలు పోవాల్సి వస్తుంది. ఇంకా సార్ వీళ్ళు చేసే నేరాలకి జైళ్లు సరిపోవు, కొత్తగా జైళ్లు కట్టాలి. అమ్మా వీళ్ళని జైలుకు పంపిస్తే అక్కడ చాలా హ్యాపీగా ఉంటారు. జైలుకు పంపించలేదు, ఎటువంటి శిక్షలు వెయ్యాలో మాకు తెలుసు. అయితే మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దానికి ఏదో మాట్లాడవద్దంటున్నారు కానీ వాళ్ళు వద్దన్నా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
రాజకీయాల్లో ఇటువంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని, రౌడీల్ని వదిలేస్తే మరొకసారి మళ్ళీ ఇంకొకటి రెచ్చిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా రాజకీయంలా ఉండాలి తప్ప వీళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రైట్ రైట్ దుర్గారావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి. తప్పు చేసిన వాడికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఎలాగో భగవద్గీత చెప్పారు కాబట్టి ఎవరైతే దుష్టులు ఎవరైతే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిక్షించాలి సార్. ఇప్పుడు ఆయన పెద్దలు చెప్పినట్టు జైల్లో కాకుండా జైలుకి వెళ్ళక ముందు వీళ్ళు శిక్ష ఏదో చూపించాలి, ప్రజాక్షేత్రం చూపించాలి. ఈ రాజకీయ పార్టీలు మా కూటమి, మా పేద ప్రజల పక్షాన్ని నుంచి మా కూటమి పార్టీలు మేము వాళ్ళకి శిక్షలు విధిస్తాం సార్. జైలుకి వెళ్ళే